మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. పత్తికొండలో కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వ్యాపారుల సమస్యలపై చర్యలు తీసుకుంటామన్న కంగాటి శ్రీదేవి. పాత పుష్కర ఘాట్లకు రంగులు వేయడం తప్ప ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయలేదు విమర్శించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. మహాత్మా జ్యోతిరావు పులే 130వ వర్ధంతి నివాళులర్పించిన జనసేన నేతలు. పొన్నూరులో మహిళా పొదుపు సంఘాలకు అవగాహన కార్యక్రమం హాజరైన శాసనసభ్యులు కిలారి వెంకటరోషయ్య. విశాఖ గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నిరసన కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టే విధానాలను ఆపాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే వ్యాపారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో 14వ ఆర్థిక సంఘం నిధులు 14 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసి నిర్మించిన వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు రహదారిపై వ్యాపారం చేసుకుంటూ ఇబ్బందులు పడేవారని ఇక సమస్య ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో కృష్ణకుమార్, వైసీపీ నాయకులు మురళీధర్ రెడ్డి, నాగరత్నమ్మ, శ్రీరంగడు, సోమశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు 14 లక్షలతో రైతు బజారు రైతు మార్కెట్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కష్టాల కోసము ప్రజలే నిత్యం తిరుగుతుండే వాళ్ళము. ఓ రోజు మేము ఇలా వెళ్తుంటే మహిళలంతా వచ్చి అమ్మ ఒక్కసారి ఈ మార్కెట్ను చూడండి, మేము ఎలా సేల్ చేసుకోవాలి, ఎలా ఉందో ఒక చెరువులాగా ఉంది, చిన్న వర్షం అన్నా కూడా ఒకసారి చూడండి అని చెప్తే వచ్చి చూసినాం. లోపలంతా కూడా చాలా చండాలంగా, చాలా ఒక కుంటలాగా ఉండేది చిన్న వర్షానికైనా కూడా. మరి ఆ దోమలు ఆ నీళ్ళ మీద మురికి నీటి మీద దోమలు అవి ఇవి వాలి మరి కూరగాయల మీద వాలి కొనే వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో చూసాం మేము. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తే, వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే జగనన్న ఖచ్చితంగా సీఎం అవుతాడు ఈసారి, ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ పని చేసి పెడతామని మేము ఆ రోజు వాగ్దానం చేశాం. కాబట్టి ఈరోజు 14 లక్షల నిధులతో ఈరోజు ఓపెన్ చేసాం. అంతా వర్క్ అంతా అయిపోయింది. ఈరోజు వచ్చి ప్రారంభించడం చాలా ఇలాంటివన్నీ కూడా మేము ఎన్నో హామీలు ఇచ్చాం గతంలో, అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కానీ ఎప్పుడో ఈ మార్కెట్ని మేము ఓపెన్ చేయాల్సింది, కానీ కరోనా పరిస్థితుల వలన కొంచెం డిలే అయిపోయి ఇంకా 4 నెలలు లేట్ అయిపోయింది. ఇంకా ఏవేవి మేము గతంలో ఇలాంటివి అభివృద్ధి అంటే ఏమి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదు. మేమంతా కూడా తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా ఒక డ్రైనేజీ లేవు, సీసీ రోడ్లు లేవు. ఈరోజు మేము ఎక్కడ మరి క్లిష్టంగా ప్రజలంతా చెప్పుకోవడం జరుగుతుంది. అంతా కూడా తిరిగి వస్తున్నాము. ఎక్కడెక్కడ గలీజ్ ఉందో అప్పుడే వెంటనే స్పందించి అధికారిని పిలిపించి ఎక్కడెక్కడ సమస్యలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా ఒక 2 సంవత్సరాలే ఎక్కడ కూడా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా జనాలకు చూసుకునే విధంగా మేము అన్ని పనులు చేపిస్తున్నాం. పత్తికొండ మొత్తం కూడా ఎక్కడ సీసీ రోడ్లు కన్నా డ్రైనేజీలన్నా క్లీన్ చేయించేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇక 230 కోట్లు ఖర్చు చేసి 23 పాత పుష్కర ఘాట్లకు రంగులు వేయడం తప్ప చేసిన ఏర్పాట్లేమిటని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పలువురు టీడీపీ నేతలు పుష్కర ఘాట్లను సందర్శించారు. అయితే ఈ కార్యక్రమంలో అనంతరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ప్రభాకర్ చౌదరి, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త గౌరు వెంకటరెడ్డి, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు పాల్గొన్నారు. తుంగభద్ర నదిని తన మానాన తన పారే విధంగా వదిలేసినా ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కావు. కానీ 230 కోట్లు ఖర్చు పెట్టామని 23 ఘాట్లని
అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, భక్తుల పక్షాన నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. పాత ఘాట్లకు రంగులేయడం తప్ప మీరు చేసిన కార్యక్రమాలు ఏమిటి? 23 ఘాట్లలో మీరు చేసిన ఏర్పాట్లను పరిశీలన చేస్తే కొత్త పైపులు వేశారు. ఎందుకు వేశారంటే బయట బారే మురికి నీళ్ళని తుంగభద్ర నదిలోకి వదిలేశారు. అత్యంత పవిత్రమైన తుంగభద్ర నదిని అపవిత్రం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి సంకల్ప ఘాట్లో పూజలు చేసి పుష్కరాలను ప్రారంభం చేశారు. ఆయన తల మీద చల్లుకున్న నీళ్లు కూడా పవిత్రమైన తుంగభద్ర నీళ్లు కాదు. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల, అట్లాగే ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల ఈ పుష్కర స్నానం అనేటువంటిది జరగాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ప్రవర్తించకుండా ప్రభుత్వం అప్రమత్తమై పలు రకాలుగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరగకుండా ఈరోజు దుర్గంధపూరిత వాతావరణంలో, అదేవిధంగా దుర్వాసనతో వెలువడేటువంటి ఈ మురుగునీటితో పుష్కర స్నానాలు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆగ మేఘాల మీద అరకొర సౌకర్యాలు కలిగించి ఈరోజు కర్నూలు జిల్లాలో నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఘాటును పరిశీలిస్తే నిజంగా మానవ మాతృలు ఎవ్వరు కూడా ఈ యొక్క స్నానాన్ని లేదా తల మీద నీళ్లు చల్లుకోవడం కానీ చేయడానికి నిరాకరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ నెలకొనింది. ఒకటి ఆలోచించాలి, గతంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ఉన్నటువంటి ప్రభుత్వం లక్షలాది మంది భక్తులు వస్తే, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తే కట్టుదిట్టంగా, ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా ఏ విధంగా ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించారో దాని ఒక అనుభవంగా తీసుకునైనా కూడా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి లేకపోవడం బాధాకరం. లేదు, తెలుగుదేశం పార్టీ యొక్క లేదా పార్టీ అధినేత యొక్క, ఆనాటి ముఖ్యమంత్రి యొక్క సూచనలో లేదా ఆయన మార్గాన్ని అనుసరించడానికి మీకు వీలు కాకపోతే కనీసం ఆ రోజు పనిచేసిన అధికారులతోనైనా కూడా వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఇలాంటి పుష్కరాలు ఏర్పడినప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించకపోవడం నిజంగా బాధాకరంగా, శోచనీయంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి ఊర్లలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి డెబరీస్ అంతా కూడా ఇక్కడ పడేస్తే ఆ డెబరీస్ కూడా తీయకుండా దాని మీదే కాంక్రీట్ పనులు చేస్తే పెచ్చులు ఊడి ఈరోజు ఆ యొక్క పంచగంగల్లో ఒకటే. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ క్రియాశీలక నాయకులు నామన శివనారాయణ నివాళులర్పించారు. బాపట్ల పట్టణంలోని ఆంధ్రకేసరి నగర్లో నివార్ తుఫాన్ ప్రభావం వల్ల ఇళ్లలోకి వర్షపు నీళ్లు వచ్చి ఉండటానికి ఇబ్బందిగా ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసిన తర్వాత నామన శివనారాయణ మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని, అలాగే కరెంటు, సురక్ష, మంచినీటి సౌకర్యం కల్పించాలని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతిని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ క్రియాశీల నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఇదంతా మీ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని చూశారు. రాత్రి అందరం కలిసి ఒక మాట అనుకొని ఇక్కడ ఎవరు రాజకీయ నాయకుల కంటే రాజకీయ నాయకుల కన్నా లేకపోతే ఎమ్మెల్యే గానో లేకపోతే కార్పొరేట్ పోటీ చేసిన వాళ్ళు ఎవరూ లేము. దీంట్లో వాస్తవంగా మేమంతా పార్టీ మీద అభిమానంతో మీరు పేదలు ఇట్లాంటి మురికి నీళ్ళలో ఉండి వర్షం కాలంలో కూడా నీళ్ళలో ఉంటున్నారు, మిమ్మల్ని అసలు అన్నం వండుకున్నారా లేదా అనే ఒక ఆలోచన వచ్చి రాత్రి పొద్దున్నే ఏదో మా శక్తి వల్ల మేము తీసుకొని వచ్చాము ఇక్కడ మీ అందరికి భోజనాలు. ముందుగా మీకు ఏదైతే పట్టాలు ఇచ్చినాయో లాస్ట్ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పేదవాడిగానే ఉంటున్నాడు, కానీ పేదవాడికి ఎవరు సాయం చేసే విధంగా లేదు. మేము కోరుతుంది ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఏ పార్టీ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎవరికైతే పట్టాలు కలిపి ఇస్తున్నారో ఆ పట్టాలు ఇళ్ల స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి. ఏదో పట్టాలు ఇచ్చేసాము, ఎక్కడ ఇంత మోకాలు లోతు నీళ్ళు ఇచ్చాము, మీరు తోగుకోండి వేసుకోండి అంటే కుదరదు. నివాసయోగ్యంగా ఉండాలా, రోడ్లు వేయాలా, కరెంట్ రావాలా, మీరు డైరెక్ట్ ఇల్లు కట్టుకుని లోపలికి వచ్చే విధంగా ఉండాలా. ఇప్పుడు ప్రభుత్వం ప్రజెంట్ వచ్చే ప్రభుత్వం కూడా పక్కనక్కడ 53 ఎకరాల్లో తీస్తున్నారు. అది కూడా ఇప్పుడు చూసి వచ్చాం, పొద్దున్నీ ఇదే సర్వేలో ఉన్నాము. మోకాల్లో నీళ్ళు ఉన్నాయి. మీరు ఉండటానికేనా అసలు ఉండడానికి ఉపయోగపడతాయా? మీరు
ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్తున్నది ఇప్పుడు సందర్భం కాదు, మీరు ఆలోచించుకోనియండి. ఎవరైతే న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే మనం కట్టడి చేయగలుగుతామో వాళ్ళకే ఓటేయండి. మీరు మాకే బాపట్ల నియోజకవర్గంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా బాపట్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఎంఎన్ఎస్ కాలనీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు తెలిసి మేము ఈ కాలనీ మొత్తం ఇవాళ పరిశీలించడానికి వచ్చాము. ఇదే కాదు, బాపట్ల పట్టణంలో దాదాపు 7-8 కాలనీ వరకు ఇదే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఇంతవరకు అసలు విచారకరమైన ఏంటంటే ఒక ఎంఆర్ఓ గారు వచ్చి చూసి అట్లా వెళ్ళిపోవడమే కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలా. ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి. ఇక్కడ పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇస్తే ఎందుకు ఇచ్చారు, ఇచ్చే ముందు తెలుసుకోవాలి. అసలు అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన, వీళ్ళంతా ఓటర్లేగా, మీ అందరికి ఓట్లు వేసిన వాళ్ళే వీళ్ళందరూ, మీరు ఎందుకని వీళ్ళకి సౌకర్యాలు కల్పించట్లేదు? బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మీరు ఏదైతే ఇచ్చారో పట్టాలు, ఆ పట్టాలకు తాలూకా భూముల్లో రోడ్లు వేయండి, కరెంట్ ఇవ్వండి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, మూగజీవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ పురుగులు, పాములు, తేళ్ళు, దోమలు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జీడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటరోషయ్య, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతం శెట్టి, సీతారామాంజనేయులు, జీడీసీసీ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ సీతారామాంజనేయులు మాట్లాడుతూ పేద మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే సదుపాయం, వ్యక్తిగత రుణ సదుపాయం ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్దేశంతో మన సీఎం గారు పాదయాత్రలో, తన సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రతి ఒక్క మహిళ ఆనందం చూడాలనే ఉద్దేశంతో అసలు ఏదైతే మన మాట ఇచ్చారో, ముఖ్యంగా వైఎస్ శాస్త్ర 4 గంటల్లో ఒక మొదటి ఎన్ని కష్టాలున్నా కమిషన్ గారికి, వెంకటేశ్వర గారికి, శ్రీమతి మీతో అవగాహన సదస్సు మా బ్యాంక్ యొక్క సేవలు ఏం చేయగలుగుతాం, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఏడు అందించిన విషయం ఒక 5 ఆఫర్స్ కూడా ఇప్పటివరకు కూడా ఇంతకుముందు నాకు ముందు మాట్లాడేటప్పుడు కూడా 1999లో ఈ స్వయం సహాయ సంఘాలు స్థాపిస్తే కానీ దాన్ని బాగా ప్రాచుర్యం పొందింది స్వర్గీయ గౌరవ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. అది మీ అందరూ తెలుసు. మీలో చాలా సీనియర్ ఉన్నాయి. ఎందుకంటే పాలన ఓడి అనేటువంటి వ్యక్తి ఆయన అంతకుముందు ఏదో దుస్తులు వారి భావాలు పెట్టిన తర్వాత ఒకసారిగా 20 ప్రభుత్వానికి విమర్శించలేదు. నేనైతే బ్యాంక్ గురించి మాట్లాడుతుంటే విమర్శించే వాస్తవం గత ప్రభుత్వాలు ఎవరు కూడా రుణమాఫీ చేయాలను అది మీరు తెలుసు. అగ్రికల్చర్ లోన్సే కాదు, మహిళా సహకార సంఘాలందరినీ కూడా ఆదుకోవాలనే తాపత్రయం. ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు లోన్స్ అందించే విధంగా ప్రతి నియోజకవర్గానికి అది గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ రాము గారు అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించి మరి ఈ విధంగా ఈ సహకార మహిళలందరూ కూడా ఈ లోన్స్ను ఉపయోగించుకోవాల్సిందిగా జీడీసీసీ బ్యాంక్ గురించి ఒక ప్రాముఖ్యతని ముందుకు తీసుకొస్తూ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ కన్నా ఈ బ్యాంకులో 1% వడ్డీ కూడా తక్కువ కాబట్టి బ్యాంక్ సేవలు మరింతగా విస్తృతపరిచి అందరినీ కూడా ఉపయోగపడే విధంగా వారు ఎడ్యుకేట్ చేయడం ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సహకార సంఘాలు అందరూ కూడా మరింతగా అభివృద్ధి సాధించాలంటే కోఆపరేటివ్ బ్యాంక్కి రావాల్సిందిగా నేను కోరుతాను.
విశాఖ గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం కార్మిక సంఘం నాయకులు మైలవరపు రాంబాబు మాట్లాడుతూ కరోనా వచ్చినప్పటి నుండి కార్మికులకు ఉపాధి కల్పన లేకుండా పోయిందన్నారు. కార్మికుల పొట్టకొట్టే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, ఇటువంటి చర్యల వల్ల ప్రజా ఆగ్రహానికి గురి అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్, జి రమణ, కిరీటం, నాగమణి, సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. తీవ్రమైన హాని చేస్తూ ఉంది. పార్లమెంట్లో రైతులకి 3 చట్టాలు చేయడం జరిగింది. రైతులను ఢిల్లీ కూడా వెళ్లకుండా మార్గ మధ్యలోనే లాఠీ చార్జీ చేస్తూ వాటర్ పిరంగిలకి సబ్సిడీ ఉంది. కరెంటు బిల్లు ద్వారా ఈ రకంగా చేయడం వల్ల కొంత సబ్సిడీ వచ్చే వల్ల మనకు పంటలు పండించగలుగుతాం. అలాగే ఎరువులకి సబ్సిడీ ఉంది. ఎరువుల సబ్సిడీ రైతులపై దాడులను ఖండించండి. రైతులపై దాడులను ఖండించండి. రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి. బీజేపీ దుష్ట పరిపాలన వ్యతిరేకించండి. పార్లమెంట్ వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం దుర్మార్గంగా ఆమోదించడం జరిగింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగా చలో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఈ ఢిల్లీ ర్యాలీలో రైతుల్ని దుర్మార్గంగా లాఠీచార్జ్ చేసి భాషపై ప్రయోగించి దుర్మార్గంగా ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మేము చెప్తున్నాం, సిఐటిగా ఈరోజు ఏదైతే 3 బిల్లులు ఉన్నాయో ఈ 3 బిల్లు ప్రవేశపెట్టడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. రైతులు ముఖ్యంగా మార్కెట్ యార్డ్లోని అదేవిధంగా ప్రభుత్వం కొనే పరిస్థితి ఉండేది. ఈరోజు ఏది బిల్లు వల్ల కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీ, డీమార్ట్, వాల్మార్ట్ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి ఈరోజు ఈ ఉడికించేస్తుంది. దీనివల్ల కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడుతుంది కానీ నిజమైన పేద రైతులకు కానీ ఉపయోగపడే పరిస్థితి లేదు. అందువల్లనే దీన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ సంస్కరణ తీసుకొస్తున్నారు. ఈ విద్యుత్ సంస్కరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికే సబ్సిడీలు ఇచ్చినా అలాగే సంస్కరణలు ఇచ్చినా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. మార్కిస్ తత్వవేత్త ఫెడరక్ ఎంగిల్స్ 200వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా రేపల్లిలో సిపిఎం, సిఐటియు నేతలు సిపిఎం కార్యాలయంలో ఎంగిల్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం రేపల్లి డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ 1820 నవంబర్ 28న జర్మన్లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ఎంగిల్స్ కమ్యూనిస్టుల పోరాటాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు కార్యకర్తలు కె రమేష్, జి శ్రీనివాసరావు, కె రవికుమార్, జి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 136వ వర్ధంతి సందర్భంగా 130వ వర్ధంతి సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడాను జ్యోతిరావు పూలే గారి యొక్క అభిమానులు, మరి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు ఆనాడు రానున్న జనరేషన్లో ఈ వర్గాల వారు ఏ విధమైనటువంటి అభివృద్ధి విధానం ముందుకు రావాలని ఆలోచన చేసి 130 దాదాపు సుమారుగా 100 సంవత్సరాల క్రితమే ఒక దశ దిశ చూపించినటువంటి మహానుభావుడు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు ఒక మార్గదర్శకాన్ని ఏ విధంగా చూపించారో అదేవిధంగా అదే బాటలో జ్యోతిరావు పూలే గారు కూడాను ఒక దిశను చూపించిన పరిస్థితి. వీరిద్దరి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఉన్నవాడు లేనివాడు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నిర్దేశించేటువంటి ప్రతి పథకానికి అర్హత పొందాలనే ఆలోచనతోటి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ముఖ్యంగా బీసీ వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు వారిని ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేయకుండా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల కూడా గౌరవప్రదమైనవని గుర్తింపునివ్వాలనే ఆలోచనతోటి ఈ వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యతనివ్వాలని చెప్పి ఈ మధ్య సుమారుగా 56 బీసీ కార్పొరేషన్స్, ఒక కార్పొరేషన్కి 12 మంది డైరెక్టర్లు కూడా కలుపుకుని మొత్తం సుమారుగా 700 మందికి రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యతను కల్పించి ఒక గౌరవాన్ని గుర్తింపించినటువంటి పరిస్థితులు. ఈ విధంగా ఈ అన్ని వర్గాల వారు కూడాను ఈ రాష్ట్రంలో సమభావంతో ఉండాలనే పరిపాలన కొనసాగిస్తున్న జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్ణయించిన రాజ్యాంగ నిర్ణయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి వారి యొక్క ఇరువురి యొక్క ఆశయాలను ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవించడం, గుర్తింపించడమే కాకుండా సముచిత స్థానాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఘనమైనటువంటి ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జి మొహమ్మద్ నసీర్ అహ్మద్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ని కలిశారు. పాత గుంటూరులోని అగస్తేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు ముద్రించిన పోస్టర్ గురించి చర్చించారు. వివాదాస్పదమైన పోస్టర్పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్టను, విశిష్టతను అన్నింటిని కూడా దెబ్బతీస్తున్నా కూడా ఎండోమెంట్స్ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి స్థానిక ప్రజలు అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి. దీని ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయానికి గత వారం 10 రోజుల నుంచి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆలయాన్ని సైతం వదిలిపెట్టకుండా చుట్టూ గోడలకి అలాగే ముఖద్వారం కప్పుకునేటట్టు వైసీపీ ఫ్లెక్సులు పెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు డీసీ గారిని కలిసి రాష్ట్రంలో దేవాలయాలను కాపాడాల్సినటువంటి చోట కాపాడకుండా అనేక రకాలుగా దేవాలయాలను నష్టపరుస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ప్రచారం కోసం దేవాలయాల ప్రతిష్టను, విశిష్టతను కాపాడాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ఆలయ కమిటీ వారు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఫ్లెక్సులతో నింపే కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకోవాలని చెప్పి ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రతి గుడికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలియజేయాలని చెప్పి ఎక్కడ కూడా రాజకీయాలకు అవకాశం లేకుండా దేవాలయాల విశిష్టతను కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఈరోజు మేము డీసీ గారిని తూర్పు నియోజకవర్గ నాయకులతో కలిసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రతి చోట కూడా మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీసీ నాయకులు జ్ఞాన జగదీష్, బీసీ కార్పొరేషన్ డీడీ, ఈడీ మరియు బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర చైర్మన్ బుల్లెట్ సురేష్ గారు, రాష్ట్ర డైరెక్టర్ జగదీష్ గారి, నారాయణ గారి, ఇంకా బీసీల అందరి నేతృత్వంలో ఈరోజు ఘనంగా ఆయనకు వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆయన చేసిన సేవలు, ఆయన ముఖ్యంగా బీసీలకు ఒక మార్పు తీసుకొని వచ్చి
దేశంలోనే బీసీలను అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన దళితులకు విద్య, స్త్రీలకు విద్య, అదేవిధంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శంగా నిలిచాడు. ఆయన చేసిన ఎన్నో పోరాటాలు చేసి బీసీల ఐక్యతను చాటి బీసీలకు ఈరోజు ఎన్నో రిజర్వేషన్లు కూడా కల్పించడం, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసిన దాత అటువంటి జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిత్తూరులో మేమందరూ కూడా కలిసి మన నాయకులంతా కలిసి ఘనంగా కూడా వర్ధంతిని జరుపుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో ఈడీ గారి సమక్షంలో అదేవిధంగా గుంటూరు జిల్లా గుజ్జనగుండ్లలోని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అండ్ మిర్చి యాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుమరి శాలివాహన చైర్మన్ ఎం పురుషోత్తం, వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్నపరెడ్డి, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ముస్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. వీడియో చేస్తున్నాను అందరూ నిలబెట్టి వీడియో రాదు, ఇంకో ఫోటో ఫోటో ఒకటి అదే ప్రశ్నించేది. గుంటూరు పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు పొన్నూరు మండలాల్లో నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోషయ్య పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులను కలిసి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, స్థానిక తహసీల్దార్ని ఆదేశించారు. ఈరోజు ఏదైతే 26, 25వ తారీఖులో నివార్ తుఫాన్ కారణంగా ఈ డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు, పొన్నూరు రూరల్ మండలాల్లోని గ్రామాలన్నిటి కూడా వరి చేలు కూడా అన్నీ మునిగిపోవడం జరిగింది. ఎక్కడ చూసినా కోత సమయానికి ఈ వర్షం, ఈ తుఫాన్ రావటం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడింది. అందుకని అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్లు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి మేడం గారు. 15వ తారీఖు లోపల ఎక్కడెక్కడ అన్ని కూడా నష్టం ఏ విధంగా జరిగిందో అవన్నీ కూడా ఎన్యూమరేట్ చేసి 31వ తారీఖు లోపల రైతాంగానికి పూర్తిగా నష్టపరిహారం అందిస్తామని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం కూడా మనం చూసాం.
మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం రైతు అనేవాడు నష్టం చూడకూడదు, లాభసాటిగా ఉండాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే రైతాంగం మేమైతే పూర్తిగా భరోసా ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. మీకు ఏదైనా సరే ఈ క్రాప్ బుకింగ్ కానీ అన్నీ కూడా అతీతంగా అన్ని పథకాలు అందిస్తూ ఉన్నారు. అతనే ఇది నష్టపరిహారం కూడా అన్ని అందరికి కూడా అదే విధంగా అందిస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న మచ్చ కూడా రాకుండా చూస్తాం. కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళని రైతాంగం నష్టపడతాం, వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలని తాపత్రయపడాలి తప్ప దీంట్లో కూడా వర్గభేదాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్తికొండలో కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే, వ్యాపారుల సమస్యలపై చర్యలు తీసుకుంటామన్న కంగాటి శ్రీదేవి. పాత పుష్కర ఘాట్లకు రంగులు వేయడం తప్ప ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయలేదు విమర్శించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. మహాత్మా జ్యోతిరావు పులే 130వ వర్ధంతి నివాళులర్పించిన జనసేన నేతలు. పొన్నూరులో మహిళా పొదుపు సంఘాలకు అవగాహన కార్యక్రమం, హాజరైన శాసనసభ్యులు కిలారి వెంకటరోషయ్య. విశాఖ గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నిరసన, కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టే విధానాలను ఆపాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.